వరద బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. కేంద్రం తక్షణమే స్పందించి రెస్క్యూ టీంతో పాటు హెలికాప్టర్లను పంపిస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ఆయన. అక్కడ వేలాది ఎకరాలలో ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటే కామారెడ్డిలో గాని, ఆదిలాబాద్ లో గాని, కరీంనగర్ లో గాని ఎన్నో పంట నష్టంతో పాటు వరదతోటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా 4-5 ఫీట్ల నీళ్లు వచ్చేసి ఇండ్లు కూడా అక్కడ ధ్వంసమైనటువంటి సంగతి మనం కళ్ళారా చూసాం. ఇవన్నిటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏ రకమైనటువంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. కేంద్రం వెంటనే స్పందించి హెలికాప్టర్ పంపించింది, సహాయక బృందాలను పంపించింది, నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ కూడా పంపించింది. అన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ పూర్తిగా చేయలేకపోతా ఉన్నది. పూర్తిగా సహాయక చర్యలు విఫలమైపోతా ఉన్నది. హెలికాప్టర్ లో ఒక గాలి మోటార్ లో గాలి తిరుగుడు కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయిలో పంపించి క్షేత్రస్థాయిలో మీరు జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని గ్రహించి అందరికీ కూడా మీరు రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వారందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బృందం కూడా దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తాం. మీరు ఒకసారి చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో ఉమ్మడి